సినిమాయి నమః. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది. మాట క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో 2 టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి శేఖర్ కమ్ముల గారు డైరెక్ట్ చేసిన 'కుబేరా' ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ బయటకొచ్చింది. ఆ ట్రైలర్ రిపోర్ట్ మాట్లాడుకుందాం. అలాగే రెండో టాపిక్ ఏమిటి అంటే శుభం ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ సింపుల్‌గా 'కుబేరా' జూన్ 20న విడుదలైపోతుంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం అయితే ఆసక్తికరమైన బజ్ పబ్లిక్‌లో లేదనే జెప్పాలి. అంటే పెద్ద స్టార్స్ ఉన్నారు. 'ధనుష్' ఉన్నారు. 'కింగ్ నాగార్జున' ఉన్నారు. 'శేఖర్ కమ్ముల' చాలా గ్యాప్ తర్వాత తన సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసం వస్తున్నారు. వీటన్నిటిని కాలిక్యులేట్ చేసి చూసుకుంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండాలి. ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో బజ్ ఉండాలి. బట్ ఓన్లీ హైదరాబాద్‌లో మాత్రమే ఇంట్రెస్టింగ్ బజ్ కనపడుతుంది. తమిళనాడులో, చెన్నైలో కొంతవరకు ఇంట్రెస్టింగ్ బజ్ కనపడుతుంది. బీసీ సెంటర్స్‌లో సినిమా మీద ఆసక్తికరమైన బజ్ లేదు. ఎందుకు? ఎందుకంటే ట్రైలర్ చూసి చెప్పేయొచ్చు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ స్టఫ్ చూసి ఖచ్చితంగా చెప్పేయొచ్చు. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు. ఏం పర్వాలేదు. ఇనీషియల్‌గా బజ్ లేకపోయినా శేఖర్ కమ్ముల గారు బాధపడరు, భయపడరు. ఆయనకి తెలుసు ఆయనేం చెప్తున్నాడు. తన సినిమాలతో ఆయనేం చేస్తాడు అని. సినిమా బయటకొచ్చిన తర్వాత అందులో ఉన్న కంటెంట్ మాట్లాడిద్ది. మామూలుగా మాట్లాడదు. సాలిడ్‌గా మాట్లాడుతుంది. ఎన్నో సార్లు ఆయన ఆ సాలిడ్ సౌండింగ్ వినిపించారు. మనకు తెలుసు. ఏదో ఒక ప్రత్యేకత ఉంటది ఖచ్చితంగా శేఖర్ కమ్ముల సినిమాలో. ఈసారి మాత్రం ఊహించని ప్రత్యేకతే కనపడుతుంది. కంప్లీట్ డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఈ సినిమాతో ప్రేక్షకులకి ఇవ్వబోతున్నారు. శేఖర్ కమ్ముల సినిమా అంటే ఫీల్ గుడ్ మూవీస్ అనుకుంటారు అందరూ. కాదు. ఆయన కొన్ని సార్లు సమాజం పట్ల బాధ్యత తీసుకొని వండర్‌ఫుల్ మెసేజ్‌లు ఇస్తారు. కొన్ని రుగ్మతలకు సంబంధించి సమాజంలో పాతుకుపోయిన కొన్ని రుగ్మతలకు సంబంధించి ఆయన చాలా స్ట్రాంగ్ డోస్‌లోనే మెసేజ్ ఇస్తాడు. క్వెషన్ చేయటం వండర్‌ఫుల్‌గా ఉంటది ఆయన కంటెంట్‌తో. 'లీడర్' మూవీలో రాజకీయ వ్యవస్థని, రాజకీయంలో ఉన్న కుట్రలని, కుళ్ళుని, ఆ కుతంత్రాలని చాలా స్ట్రాంగ్‌గా క్వెషన్ చేశారు ఆయన. ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూనే వండర్‌ఫుల్‌గా క్వెషన్ చేశారు. సామాజిక బాధ్యత ఉంటది ఆయన. అలాగే ఈ 'కుబేరా' మూవీతో కూడా ఆయన మనుషుల మధ్య చాలా రకాలైన భేదాలున్నాయి. ముఖ్యంగా డబ్బు ఎప్పటినుంచో మనుషులందరిని కూడా కీలుబొమ్మలు చేసి ఆడిస్తుంది. ఆ డబ్బు అనే మ్యాటర్‌ని పట్టుకొని ఆయన ఒక స్ట్రాంగ్ మెసేజ్ 'కుబేరా' మూవీతో సొసైటీకి ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది. ఖచ్చితంగా ఏదో డిఫరెంట్ పాయింటే పట్టుకున్నారు. దాంతో అందరిని ఆలోచింపజేస్తారు. థ్రిల్ అయిపోతాం. ఆ తర్వాతే సినిమాలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తాం అన్న ఫీలింగ్ కలుగుతుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఇంత రియలిస్టిక్‌గా శేఖర్ కమ్ముల సినిమా తీస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ధనుష్‌ని కొన్ని సీన్స్‌లో, కొన్ని షాట్స్‌లో చూపించిన విధానం అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. శేఖర్ కమ్ములనేనా ఈ షూట్ చేసింది? లేకపోతే తమిళ్ నుంచి 'పా. రంజిత్' కానీ, 'వెట్రిమారన్' గాని వచ్చి షూట్ చేసి వెళ్లారా అనిపించింది. అంత డిఫరెన్స్ శేఖర్ కమ్ముల నుంచి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని విజువల్స్ అవి. ఎంత నేచురల్‌గా, ఎంత రియలిస్టిక్‌గా తీశారు. అంటే కొన్ని వాస్తవ పరిస్థితుల గురించి కథగా చెప్పాలి అనుకున్నప్పుడు వాటిని అలాగే తీయాల్సి ఉంటది. వాటిని అలాగే చూపించాల్సి ఉంటది. రియాలిటీకి ప్రాధాన్యత ఇస్తారు శేఖర్ కమ్ముల. అందుకనే ప్రత్యేకమైన విజువల్స్ కనిపించాయి ఈ 'కుబేరా' సినిమాలో అని చెప్పొచ్చు. కొంతమంది వాటిని డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. బట్ సినిమా చూసిన తర్వాత ఆయన చెప్పే కథని ఫాలో అయిన తర్వాత ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. 'కుబేరా' ట్రైలర్ ఎంత బావుందసల. నాకైతే మైండ్ పోయింది. నేను 2 రోజులు ఆ ట్రాన్స్‌లో ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్ద స్టార్స్ సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ స్టఫ్, సాంగ్స్, ట్రైలర్ ఇవన్నీ బయటకొచ్చినప్పుడు బిల్డప్, హడావిడి, ఎలివేషన్స్, మాస్ డైలాగులు, పంచ్ డైలాగులు ఇదే గోల. వాటిని చూసే ఆహా! ఓహో! అని పొగుడుకుని కాలర్‌లెగరేసుకొని సందడి చేసుకోవాల్సిన పరిస్థితి. బట్ ఈ సినిమాలో అలాంటిది లేదు. అసలు హీరోయిజం కనిపించట్లేదు. హీరో కనిపించట్లేదు. క్యారెక్టర్స్ కనపడుతున్నాయి. అది సర్ప్రైజింగ్‌గా అనిపించిన మ్యాటర్. శేఖర్ కమ్ముల లాంటి డేరింగ్ డైరెక్టర్‌కి మాత్రమే సాధ్యం అవుద్ది. ఇలా మార్కెట్‌ని పట్టించుకోకుండా తనకు నచ్చిన కథని సినిమాగా చూపించటానికి. మంచి కథలు కూడా ఖచ్చితంగా హీరోలే. మాస్ హీరోల కంటే పవర్‌ఫుల్. అది నమ్మాలి. ఆ నమ్మే ధైర్యం అందరికీ ఉండదు. శేఖర్ కమ్ముల లాంటి స్పెషల్ డైరెక్టర్స్‌కి మాత్రమే ఉంటది. నాగార్జున లాంటి స్టార్‌ని, ధనుష్ లాంటి స్టార్‌ని పట్టుకొని హీరోని చూపించట్లేదు. కథే హీరో అని ట్రైలర్‌తోనే సూపర్ స్ట్రాంగ్‌గా ఆడియన్స్ అందరిని ప్రిపేర్ అవ్వమన్నారు. 'కుబేరాలో' ధనుష్‌ని చూడటానికి రామాకండి. 'ధనుష్‌లో' ఉన్న మాస్ హీరోని చూడటానికి రామాకండి. 'దేవా' అనే క్యారెక్టర్‌ని చూడటానికి రండి. 'నాగార్జునని' చూడటానికి రామాకండి. 'నాగార్జున' ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని చూడటానికి రామాకండి. 'దీపక్' అనే క్యారెక్టర్‌ని ఓన్ చేసుకోవటానికి, ఆ క్యారెక్టర్ యొక్క తపనని, ఆ క్యారెక్టర్ యొక్క ఇంటెన్షన్‌ని అర్థం చేసుకోవడానికి థియేటర్‌కి రండి. 'రష్మికని' ఏ దృష్టిలో చూస్తారు? 'రష్మిక' నుంచి మీరు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు? అవన్నీ పక్కన పెట్టేయండి. ఆ అమ్మాయి పోషించిన పాత్రను ఫాలో అవ్వటానికి రండి. ఆ పాత్ర ఏం చేస్తది? ఆ పాత్ర కథలో ఎందుకు కీలకం? దాని గురించి ఆలోచిస్తూ రండి. డిసప్పాయింట్ అవ్వరు. మీరు సర్ప్రైజ్ అవుతారు. థ్రిల్ అవుతారు అని ఆ ట్రైలర్ చెప్తుంది. కామెడీ ఉండాలి. ఫైట్‌లు ఉండాలి. ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఒక మంచి కథని ఆస్వాదించడానికి రండి. ఖచ్చితంగా ఆ కథ మిమ్మల్ని అందరిని ఆలోచింపజేస్తది. మనుషుల పరిస్థితుల గురించి, మనుషుల మధ్యన డబ్బు మూలంగా క్రియేట్ అయిన స్థాయి భేదాల గురించి గట్టిగా, చాలా బలంగా శేఖర్ కమ్ముల డిస్కస్ చేస్తారు. ఆ డిస్కషన్‌లో ఉన్న సారాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ సారాంశాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం రండి ఈ సినిమాకి అని ట్రైలర్‌తో ఇన్విటేషన్ ఇచ్చారు శేఖర్ కమ్ముల. వండర్‌ఫుల్ పెర్ఫార్మన్స్‌లు ఉంటాయి. ఎక్స్‌పెక్ట్ చేయని కథ ఉంటది. ఎక్స్‌పెక్ట్ చేయని ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఈ సినిమాతోని నాకైతే బలంగా నమ్మకం కలుగుతుంది. నేనైతే సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. 'కుబేరా' సినిమాకి సంబంధించి. 'కుబేరా' సినిమాతో శేఖర్ కమ్ముల గారు తెలుగు ప్రేక్షకులకనే కాదు తమిళ్ ప్రేక్షకులకి పాన్ ఇండియా
ప్రేక్షకులందరికీ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఆయనే కాన్ఫిడెంట్‌గా స్టేజ్ మీద చెప్పారు. మీరు ఇంతకు ముందు చూడని సినిమాని చూస్తున్నారు. స్పెషల్‌గా ఉంటది. డిఫరెంట్‌గా ఉంటది అని చెప్పారు ఆయన. ఆయన అంత కాన్ఫిడెంట్‌గా చెప్పారు అంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ సినిమాతోనే వస్తున్నారు. స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తారు అందులో అనుమానమే లేదు. చూసిన తర్వాత ఖచ్చితంగా సినిమాలో ఉన్న కంటెంట్ గురించి, సినిమాలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ గురించి, సినిమాలో ఉన్న మెసేజ్ గురించి స్ట్రాంగ్‌గానే మాట్లాడుకుందాం. తర్వాత రీసెంట్‌గా హాట్‌స్టార్‌లో శ్రీమౌంట్ మొదలుపెట్టింది 'శుభం' మూవీ. ఈ సినిమాని థియేటర్‌లో చూడాలి. కానీ నేను చూడలేదు. అందుకు నా రీజన్స్ నాకున్నాయి. ఆ రీజన్స్ గురించి ఇప్పుడే చెప్పను. కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. థియేటర్‌లో చూడలేకపోయాను ఆ సినిమా. ఓటీటీలోకి వచ్చింది చూసాను. థియేటర్‌లో చూసి ఆ సినిమా గురించి మాట్లాడలేదు అని కొంతమంది కామెంట్స్ చేశారు. బట్ నేనేమీ చేయలేని పరిస్థితి. అప్పుడు నాకు వేరే రకమైన కారణాలున్నాయి. వాటిని ఇప్పుడే చెప్పను. కానీ ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు ఈ పరిస్థితి గురించి మీకు అందరికీ తెలుస్తది. సినిమా ఎలా ఉంది? సింపుల్‌గా ఉంది. సింపుల్ ఎంటర్‌టైనర్, సింపుల్ స్టోరీ, సింపుల్ స్క్రీన్ ప్లే, సింపుల్ కాన్ఫ్లిక్ట్, సింపుల్ క్యారెక్టర్స్, సింపుల్ హారర్, సింపుల్‌గా భయపెట్టడం, సింపుల్ సమస్య, దానికి సింపుల్ సొల్యూషన్, సింపుల్ క్లైమాక్స్, సింపుల్ ఎండింగ్. ఓవరాల్‌గా ఈ సినిమా ఓ మంచి సింపుల్ టీవీ సీరియల్. 2 గంటలు చాలా ఎక్కువ నిడివి అనిపించింది. 2 గంటలు నిజంగా మంచి కథ ఉన్నట్టయితే అట్లా అయిపోద్ది. ఈజీగా అయిపోద్ది. బట్ ఈ సినిమా 2 గంటలు చూస్తుంటే చాలా సేపు చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. కారణం ఏమిటి అంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ మాత్రమే ఇంట్రెస్టింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వగలదు. అయినప్పటికీ సినిమా అంటే 2 గంటలు ఉండాలి కాబట్టి ఎక్స్‌టెండ్ చేశారు, డ్రాగ్ చేశారు అని అనిపించింది. అంతకుమించి స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్స్, స్ట్రాంగ్ డీటెయిల్స్ ఏం లేవు ఈ సినిమాలో. తర్వాత కన్వీనియంట్ సొల్యూషన్స్ వెతుక్కున్నారు సమస్యకి. దెయ్యం వచ్చింది. దెయ్యాలు ఉన్నాయి. అవి ఆ పేట వరకే ఉన్నాయో లేకపోతే ఊరంతా ఉన్నాయో, ప్రపంచం అంతా ఉన్నాయో తెలీదు. ఎందుకంటే 'జన్మ జన్మల బంధం' అనే టీవీ సీరియల్ అక్కడి వరకే రాదుగా. తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట వస్తదిగా. అంటే ఈ ప్రాబ్లమ్ ప్రతి చోట ఉన్నట్టేగా. ఒక రకంగా ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్. కానీ ఈ మూవీ టీమ్ చాలా స్మార్ట్‌గా ఎస్కేప్ అయింది. నాకది బాధేసింది. ఎందుకంటే ఒక యూనివర్సల్ సమస్యకి యూనివర్సల్ సొల్యూషన్ చూపించాలి. వీళ్ళు అలా చేయలా, తప్పించుకున్నారు. అందుకని ఈ సినిమా సక్సెస్ ఓ లిమిట్‌లోనే ఆగిపోయింది అని చెప్తాను. యూనివర్సల్ సొల్యూషన్ చూపించినట్టయితే సూపర్‌గా పేలుండేది. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళుండేది. ఇంకా బంపర్‌గా సినిమా ఆడుండేది అన్నది నా అభిప్రాయం. కథ అందరికీ తెలిసిపోయే ఉంటది. 'జన్మ జన్మల బంధం' అనే టీవీ సీరియల్ ఎప్పటికీ ఆగట్లేదు. జన్మ జన్మలో నడిచే పరిస్థితి కనిపిస్తా ఉంది. దాన్ని ఆపాలి. ఆపడం అయితే వాళ్ళ వల్ల కాని పని. అందుకే ఏం చేశారు, డైరెక్టర్ మంచి కన్వీనియంట్ సొల్యూషన్ ఇచ్చాడు వాళ్ళకి. సినిమా బండి డైరెక్టర్ కదా. సో సినిమా బండి సినిమా నుంచి క్యారెక్టర్స్‌ని తీసుకొచ్చేసి ఓ ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ చూపెట్టేసి సింపుల్‌గా అలా తేల్చేసాడన్నమాట. అక్కడ అసలు ఆ దెయ్యాలతో కూడా పెద్ద సమస్య లేదు. ఆ దెయ్యాలు వస్తున్నప్పుడు కూడా భయం అనిపించలేదు. ఎందుకంటే రిలేటివ్స్ ఆ దెయ్యాలన్నీ కూడాను. ఏం చేస్తాయి? ఎంత చేస్తాయి? అక్కడ కూడా కిక్ లేదు. పెద్ద హారర్ ఇంపాక్ట్ లేదు. సింపుల్‌గా సింపుల్‌గా తేల్చేశారు అనిపించింది. బట్ కొన్ని పోర్షన్స్ ఉన్నాయి. కొన్ని విషయాలున్నాయి. బాగున్నాయి. ముఖ్యంగా ఆర్టిస్టులు బాగున్నారు. క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ ముగ్గురు మగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగున్నారు. బా చేశారు. శ్రీనివాస్ గవిరెడ్డి ఆయన మంచి ఆర్టిస్ట్. శ్రీనివాస్ గవిరెడ్డికి యాక్టర్‌గా, కమెడియన్‌గా సూపర్ ఫ్యూచర్ ఉంటదనే అనిపిస్తుంది. బా చేశారు ఈ సినిమాలో. హర్షిత్ రెడ్డి కూడా ఎక్సలెంట్‌గా చేశాడు. వాళ్ళిద్దరితో పాటు ఉన్న ఇంకొక ఆర్టిస్ట్ కూడా సారీ నేను పేరు చదివాను గాని గుర్తుండలేదు. సారీ బాస్ మీరు బా చేశారు. చాలా బా చేశారు. ఈసారి గుర్తుపెట్టుకొని చెప్తాను. సమంత గెస్ట్ అపియరెన్స్ స్పెషల్ ప్యాకేజ్ ఈ సినిమాకి. 2 సీన్స్‌లోనే కనిపించిన ఇంట్రెస్టింగ్ ఎంటర్‌టైన్ చేశారనే చెప్పాలి. మంచి కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. కామెడీ క్వీన్ అనిపించుకుంటారేమో సమంత. ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే కామెడీకి ఛాన్స్ తీసుకుంటే బాగుంది. ఆవిడ పోర్షన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఓవరాల్‌గా అయితే మాత్రం సాలిడ్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అయితే రాలేదు. ఓకే అనిపించింది అంతే సినిమా. టైమ్ పాస్ కూడా కొంతవరకు మాత్రమే. 2 గంటలు ఎక్కువైందనే చెప్తాను నేను. టీవీలో చూస్తుంటేనే ఎలా అనిపించింది అంటే థియేటర్‌లో ఖచ్చితంగా నాకు పెద్దగానే బోర్ కొట్టుండేది సినిమా. బట్ ఓకే. ఆ సినిమాలో ఉన్న కంటెంట్‌కి తగ్గట్టు ఆ సినిమాకి రిజల్ట్ వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ వి. కీప్ వాచింగ్ మిస్టర్ వి ఛానెల్. థాంక్ యూ.